హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ 9th లెసన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 3 నేర్చుకుందాం। మీకు ఇంతకు ముందు ఈ లెసన్ కు సంబంధించిన మీనింగ్స్ పంపించాము। పార్ట్ 1, 2 క్వశ్చన్ ఆన్సర్స్ పంపించాము। ఇది పార్ట్ 3। ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి। అది చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది। ఈ లెసన్ కు సంబంధించిన మీనింగ్స్ ఫస్ట్ బాగా నేర్చుకోవాలి। మీనింగ్స్ నేర్చుకుంటేనే మీ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఈజీ అవుతాయి। ఓకేనా, స్టాर्ट చేద్దామా। वल्लभभाई को विद्यालय पहुंचने में क्यों देरी हुई? సర్దార్ వల్లభాయ్ విద్యాలయకి వెళ్ళడానికి ఒక రోజు లేట్ గా వెళ్తారు। ఎందుకు లేట్ అయింది అనేది క్వశ్చన్। वल्लभभाई को विद्यालय पहुंचने में क्यों देरी हुई? వల్లభాయ్ విద్యాలయ వెళ్ళడానికి ఎందుకు ఆలస్యమైంది అని క్వశ్చన్। జాగ్రత్తగా వినండి। वल्लभभाई के विद्यालय जाते समय पैर में नुकीला पत्थर लगा। వల్లభాయ్ విద్యాలయ వెళ్ళేటప్పుడు పైర్ అంటే కాల్లో పదునైన రాయి గుచ్చుకుపోయింది। उसने अपनी चोट की परवाह किए बिना रास्ते पर चलने वालों के लिए समस्या का कारण बने हुए उस नुकीले पत्थर को स्वयं अकेले ही हटा दिया था, इसलिए विद्यालय पहुंचने में देरी हुई। ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రతి పదానికి తెలుగులో చెప్తాను। వల్లభాయ్ కే విద్యాలయ జాతే సమయ వల్లభాయ్ విద్యాలయ వెళ్ళేటప్పుడు ఆ సమయంలో పైర్ మే అంటే కాల్లో, నుకీలా పదునైన, పత్థర్ రాయి, లగా గుచ్చుకుపోయింది, లగా అంటే గుచ్చుకుపోయింది, ఉస్నే అంటే అతను వల్లభాయ్, అప్నీ చోటుకి అంటే తనకు తగిలిన దెబ్బని, పర్వా కియే బినా లెక్క చేయకుండా, రాస్తే పర్ అంటే దారిలో, చల్నే వాళ్ళం కే లియే వెళ్ళే వాళ్ళ కోసము, నడిచే వాళ్ళ కోసము, సమస్య కా కారణ్ బనే సమస్య అయింది కదా ఆ రాయి దాన్ని, ఉసే నుకీలే పత్థర్ కో ఆ పదునైన రాయిని, స్వయం అకేలి హి తన స్వయంగా ఒక్కడే, హఠా దియా తీసేసి, ఎవరి ఫ్రెండ్స్ సాయం కూడా తీసుకోలేదు, తను ఒక్కడే అక్కడున్న రాయిని తవ్వి ఆ రాయి బయటికి తీసేస్తాడు। ఇస్లియే విద్యాలయ పహుంచనే మే దేరీ హుయి, అందుకనే ఆ దారిలో ఉన్న రాయి తన కాలికి గుచ్చుకుపోయింది, తన తర్వాత ఆ దారిలో ఎవరు నడిచినా సరే వాళ్ళ కాలు గుచ్చుకుపోతుంది కదా అనే ఉద్దేశంతో ఆ దారిలో ఉన్న రాయిని తీసేసి పక్కన పడేస్తారు। అందుకనే విద్యాలయం వెళ్ళటానికి అతనికి లేట్ అవుతుంది। इसलिए విద్యాలయ పహుంచనే మే దేరీ హుయి, అందుకనే స్కూల్ వెళ్ళడంలో లేట్ అవుతుంది। క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్న వినండి। वल्लभभाई के विद्यालय जाते समय पैर में नुकीला पत्थर लगा। उसने अपनी चोट అంటే దెబ్బ, చోటుకి పర్వా అంటే లెక్క చేయకుండా, బినా రాస్తే పర్ అంటే దారి పైన, చల్నే వాళ్ళోं के लिए నడిచే వాళ్ళ కోసము, సమస్య का कारण बने हुए उस ఆ నుకీలే పదునైన పత్థర్ రాయి కో స్వయం అకేలే హి స్వయంగా ఒక్కడే, హఠా దియా తీసేశాడు। ఇస్లియే విద్యాలయ పహుంచనే మే దేరీ హుయి, అందుకని విద్యాలయ వెళ్ళటానికి లేట్ అయింది। వల్లభాయ్ కే విద్యాలయ జాతే समय पैर में नुकीला पत्थर लगा। उसने अपनी चोट की परवाह किए बिना रास्ते पर चलने वालों के लिए समस्या का कारण बने उस नुकीले पत्थर को स्वयं अकेले ही हटा दिया था, इसलिए विद्यालय जाने में देरी हुई। వల్లభాకు స్కూల్ కు వెళ్లే సమయంలో కాలికి పదునైన రాయి తగిలినది। అతను తనకు తగిలిన దెబ్బను కూడా ఖదర్ అంటే లెక్క చేయకుండా దారిలో వెళ్లే వారికి సమస్యగా మారిన ఆ పదునైన రాయిని స్వయంగా ఒక్కరిగానే తొలగించాడు। దానితో స్కూల్ కి వెళ్ళడం ఆలస్యమైంది। తెలుగులో ఉన్నది కూడా చదవండి, అప్పుడు మీకు హిందీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది। वल्लभभाई को सरदार की उपाधि कैसे मिली? ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా, అతనికి సర్దార్ అని పేరు
ఎలా వచ్చింది అని క్వశ్చన్. गुजरात के बारडोली सत्याग्रह में पटेल ने लगान అంటే పన్ను, వృద్ధి అంటే పెంచారు, బ్రిటిష్ వాళ్ళు పన్ను పెంచారు. उसका जमकर विरोध किया, వాటికి వ్యతిరేకించారు వల్లభాయ్. కిసాన్ ఆందోళన సఫल होने के बाद, కిసాన్ యొక్క ఆందోళన విజయవంతమైన తర్వాత వహాకి జనతానే, అక్కడ ఉన్న ప్రజలు వల్లభాకు సర్దార్కి ఉపాధి ప్రధాన్కి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని సర్దార్ అని పిలవడము స్టార్ట్ చేశారు. సర్దార్ అంటే నాయకుడు అని, లీడర్ అని. చూడండి, గుజరాత్ కే బార్డోలి సత్యాగ్రహ మే పటేల్ నే లగాన్ అంటే పన్ను, వృద్ధి అంటే పెంచడం, కా జంకర్ విరుద్ధ కియా వ్యతిరేకించారు. కిసాన్ ఆందోళన సఫల్ హోనే కే బాద్, కిసాన్ ఆందోళన విజయవంతమైన తర్వాత వహాకి జనతాని అంటే అక్కడ ప్రజలు వల్లభాకు సర్దార్కి ఉపాధి ప్రధానికి, సర్దార్ అని కొత్త పేరుని అక్కడ ఉన్న ప్రజలు ఇచ్చారు. గుజరాత్ లోని బరోడి సత్యాగ్రహంలో పటేల్ పన్ను పెరుగుదలను తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల ఉద్యమ విజయవంతమైన తర్వాత అక్కడి ప్రజలు వల్లభాయ్ని సర్దార్ అనే బిరుదును ఇచ్చారు. వల్లభాయ్ పటేల్ కిన్ కిన్ పదోం పర్ నియుక్త హుయే, వల్లభాయ్ పటేల్ ఏ ఏ పదవులను నిర్వహించుకున్నారు. వల్లభాయ్ పటేల్ स्वतंत्र भारत के पहले गृह मंत्री और बाद को उप प्रधानमंत्री बने थे. చూడండి, వల్లభాయ్ పటేల్ కిన్ కిన్ పదోం పర్ నియుక్త హుయే థే. పద్ అంటే పదాలు, అంటే ఇక్కడ పద్ అంటే పదవిలు అని, పద్ అంటే పదవిలు. వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారత్ కే అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత पहले गृह मंत्री और बाद को उप प्रधानमंत्री बने थे. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అతను గృహమంత్రి, ఉప ప్రధానమంత్రి అయ్యారు. వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రి, తర్వాత ఉప ప్రధానమంత్రిగా నియుక్తులయ్యారు. తెలుగులో కూడా చదవనప్పుడు హిందీ అనేది మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది, వస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.